నీట్ యూజీ పేపర్ లీక్ వివాదంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించేలా కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించడానికి కొన్ని ప్రధాన వ్యూహాలను అనుసరించింది. సీజేపీ కేవలం సాంప్రదాయ పద్ధతిలోనే కాకుండా సోషల్ మీడియా వేదికగా సెటర్లను అస్త్రంగా మలుచుకొని యువతను పెద్ద ఎత్తున ఐక్యం చేసింది. ఆన్లైన్లో లక్షలాది సంతకాలతో పిటిషన్లను సేకరించి ప్రజా బలాన్ని నిరూపించింది. అలా సోషల్ మీడియా ఉద్యమాన్ని గ్రౌండ్కు తీసుకొచ్చి ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా నిరంతర శాంతియుత నిరసనలకు శ్రీకారం చుట్టింది. నిరుద్యోగ యువత విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను హైలైట్ చేస్తూ భయపడకుండా రాజ్యాంగబద్ధంగా హక్కుల కోసం పోరాడాలని యువతను బలంగా సమైక్యం చేసింది. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒకటే తమ ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం పాటు పట్టు వదలకుండా ఆందోళనను కొనసాగించింది. ఈ విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ప్రజలను చైతన్యం చేసి రోడ్లపైకి తెచ్చి ప్రభుత్వ తీరును నిలదీయడం ద్వారా సీజేపీ విద్యార్థులతో కలిసి చేసిన చారిత్రక విజయంగా చెప్పొచ్చు. ఈ విజయంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులు, ఆందోళనకారులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఆందోళనకారులు, విద్యార్థులు పెద్దగా కేకలు వేస్తూ చప్పట్లు కొడుతూ తమ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సంబరాల మధ్యలోనే పేపర్ లీక్ ఆందోళనలు మరియు ఒత్తిడి కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల ఆత్మకు శాంతి కోసం కొద్దిసేపు మౌనం పాటించి నివాళులర్పించారు. रस्त्यावरती पाहायला मिळतोय. अनेकांच्या हातामध्ये तिरंगे झेंडे जे डान्स करताना देखील पाहायला मिळत आहेत. अनेक जण 15 ते 20 दिवसांपासून या ठिकाणी राहायला ना ऐका की యువతరం కదిలింది. విజయం వశమైంది. ఒక్కొక్క అడుగు ముందుకు పడింది. పిల్ల కాల్వలు కలిసి సముద్రంలో కలిసినట్టుగా ఒక్కొక్క యువకుడు పిడికిలి బిగించాడు. నీట్ పేపర్ లీకేజీలపై కదం తొక్కారు. సీజేపీతో కలిసి ఉద్యమించారు. పార్లమెంటుకు కూతవేటు దూరంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. వీరి ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశారు. దీంతో యువతరం అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. శాంతియుత నిరసనలతో తమ పవర్ ఏంటో కేంద్రానికి చూపింది. వీళ్ళేం చేస్తారులే, వీరి వల్ల ఏమవుతుందిలే అనుకున్న వారికి తమ సత్తా ఏంటో చూపారు. రీల్స్ చూస్తారు, లవ్లో మునిగిపోతారు తప్ప వీళ్లకు సమాజంపై అవగాహన లేదు, దేశంపై ప్రేమ లేదు అనే విమర్శలను ఈ ఉద్యమంలో పటాపంచలు చేసింది. హక్కులపై జెన్జీ తరం ఉద్యమిస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక చూశాయి. ఇప్పుడు భారత్ కూడా జెన్జీ ప్రొటెస్ట్ నుంచి రుచి చూసింది. యువతరం ఉద్యమిస్తే ఎలా ఉంటుందో భారత్లో అనేక ఉద్యమాలు చూపాయి. ఇప్పుడు నీట్ పేపర్ లీకేజ్ మూవ్మెంట్ కూడా అదే చూపింది. పాలకులు నిర్లక్ష్యంగా ఉంటే ఏం జరుగుతుందో చెప్పడానికి ఈ మూవ్మెంట్ ఓ వార్నింగ్. కాక్రోచ్ల ఆందోళనతో ఎట్టకేలకు కేంద్రం దిగొచ్చింది. జెన్జీ కేంద్రం ఉంచిన 3 ప్రధాన డిమాండ్లలో మొదటిది కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్. ఈ డిమాండ్ని సాధించారు. దీంతో జంతర్ మంతర్లో సంబరాలు చేసుకున్నారు. శాంతియుతంగా ఏ ఆందోళనతోనైతే లక్ష్యం తప్పకుండా నెరవేరుతుందని చెప్పారో కాక్రోచ్ ఫౌండర్ అభిజిత్ దీప్కే దీన్ని గాంధీజీ నుంచి నేర్చుకున్నానని తెలిపారు. ఈ దేశ యువత శాంతియుత నిరసనలు వృధా పోలేదన్నారు. విద్యార్థుల పోరాటం ఫలించిందని, వారి సత్తా ఏంటో అందరికీ తెలిసిందన్నారు. ఈ విజయం విద్యార్థి లోకానిదని చెప్పారు. ప్రజాస్వామ్యం అంటే ఇదే అని ఆనందం వ్యక్తం చేశారు. తమకు రాజకీయాలు అవసరం లేదన్నారు అభిజిత్ దీప్కే. आप जानते नहीं हो क्या इस सरकार को? बहुत ही निर्दयी सरकार है, किसी की नहीं सुनती है ये सरकार, अपनी मनमानी करती है।